హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇక్కడ ఇది శ్రీరామనవమి రోజు తీసిన వీడియో. ఆదివారం రోజు గుడికైతే వెళ్ళాను నేను. సీతారాముల విగ్రహాలు అవి. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారికైతే పువ్వులైతే పెట్టాను నేను ఇక్కడ. ఇక్కడ పక్కనే చెట్టు ఆకారం లాంటిది ఉంది. దానిపైన అయితే సీతారాముల విగ్రహాలు అయితే ఉన్నాయి. మా బాబునైతే ఇక్కడ ఒక ఫోటో అయితే తీశాను నేను. ఇంకా ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే చక్కగా అలంకరించి పెట్టారు. పక్కనే ఒక ఊయల అయితే ఉంది, చిన్న ఊయల. ఆ ఊయలలో అయితే కృష్ణుడిని అయితే ఉంచారు ఊయల ఊపటానికి. గుడి బయట అయితే ఇట్లా కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ మంగళ్యధారణ జరుగుతుంది. ఇదైతే చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను నేను. ఇంకా కళ్యాణం జరిగేటప్పుడైతే వీడియో అయితే తీయలేదు నేను. కళ్యాణం అయితే ఇక్కడ చాలా బాగా జరిపించారు. ఇది అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకొంచెం వీడియో అయితే తీశాను. ఇక్కడ తలంబ్రాలు అయితే ఉంటాయి కదా దేవుడి విగ్రహాల దగ్గర, కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ తలంబ్రాలు అయితే అడిగిన వాళ్ళకైతే ఇస్తున్నారు. ఆ తలంబ్రాలని మనము బీరువాలో కానీ దేవుడి ఫొటోస్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు అంట. నేను కూడా మా ఇంటికైతే కొన్ని తలంబ్రాలు అయితే తీసుకొచ్చుకున్నా. ఇంకా గుడి దగ్గర అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకున్నా. ఇంకా ప్రసాదాలు అయితే పంచారు, ప్రసాదం కూడా తీసుకొచ్చుకున్నాము. మీరు మీ ఊరిలోని సీతారాముల గుడికి వెళ్ళారా? మీ ఊర్లో కళ్యాణం జరిగిందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది సోమవారం తీసిన వీడియో. ఈ వీడియోను కూడా దీంట్లో షేర్ చేస్తున్నాను నేను. సోమవారం అయితే ఇంకోటి రాముడి గుడికి అయితే వెళ్ళాను నేను. ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు. భోజనం అయితే చేసి ఇంటికైతే వచ్చేసాము. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.